నంద్యాల పట్టణంలో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ రాజాకుమారి గనియ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సాయిబాబా నగర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ర్యాలీ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించే విధానం గురించి వ్యాపారులు ప్రజలకు వివరించారు. ఇక పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దుకాణాలు, వ్యాపార సంస్థల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. పరిశుభ్రత నిబంధనలు పాటించని కొందరు షాపు యాజమానులను హెచ్చరిస్తూ ఇకపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ద్వారా నంద్యాల పట్టణంలో పరిశుభ్రతపై మరింత చైతన్యం పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంపూర్ణ మేడం డస్ట్బిన్ పెడితే ఎంత బాగుంటుంది. రెండు మొక్కలు పెట్టించుకోండి. వ్యాపారం చేస్తున్నారు చూడండి, అది ఎవరు పెట్టారండి? 2 రూపాయలు 5 రూపాయలు చల్లవి చేస్తావు. ఒక మూట ఉన్న డస్ట్బిన్ పెట్టలేకపోతున్నావా? స్వచ్ఛ నంద్యాలని రాసి ప్లాస్టిక్ వాడద్దు. ఇవన్నీ ఏంటి? డస్ట్బిన్ పెట్టవు, మూత పెట్టయ్యా. దాని మీద ఈగలు, దోమలు ఏమి పోతున్నా క్లోజ్డ్ మూత డస్ట్బిన్ పెట్టు. దాని మీద స్వచ్ఛ నంద్యాలని రాయి. రోజు క్లీన్ చేసి పెట్టుకో. 2 మొక్కలు పెట్టు. ఎంత అందంగా కనబడుతుంది. హోటల్ కొమ్మల వాళ్ళ ముందుకు రావాలి. మీరు బల్క్ వేస్ట్ జనరేట్ చేస్తారు కదా, ఏంటి మీకు గార్డెన్ రోజు ఎంత వస్తుంది, ఎలా దొరుకుతుంది, ఏం చేయాలి? వేస్ట్ మెటీరియల్ ఉదయం 6 గంటలకు వచ్చి వెహికల్ వచ్చి తీసుకుంటాం. ఎంత జనరేట్ చేస్తారు మీరు పర్ డే? హోటల్ కదా, తప్పనే ఉంటుంది. 2 డబ్బాలు ఉంటాయి. ఎన్ని కేజీలు? కేజీ అంటే 15 కేజీస్ ఉంటుంది. 15 కేజీస్ పర్ డే జనరేట్ చేస్తారు. డ్రై వేస్ట్ రైతు ఉంటాయి ఒక 5 కేజీస్. సో ప్రతిరోజు 20 కేజీలు చెత్త జనరేట్ చేస్తారు. ఏంటి మీ ప్రొసీజర్? ఏంటి? మీకేమన్నా సిస్టమ్ ఉందా? వాటర్ బాటిల్ తాగి పడేస్తారు. రోజు చేయనివ్వండి. అదే పని
ఈగ వాలితే తిరిగి మీరు పే చేసిన డబ్బులు నేను వెనక్కి ఇచ్చేస్తాను. చూసాక చాలా అంత నీట్గా ఉంటారు. అంత నీట్గా గ్లాస్ బాగుందా టిఫిన్? ప్లాస్టిక్ లేదు పరిస్థితిలో కూడా ఇది వాటర్ బాటిల్ కూడా డోంట్ ఎంకరేజ్ అని మీకు చూపించాను కదా. అయ్యే వాటర్ బాటిల్స్ మాత్రమే సేల్ చేస్తుంటాము. మీరు పెద్ద బోర్డు పెట్టారనుకోండి ఇంకా బాగా నడుస్తుంది బిజినెస్. అందరికీ నమస్కారం. మన నంద్యాల పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే ఎక్కడెక్కడ గార్బేజ్ హీప్స్ ఉన్నాయి, లేదు అంటే బల్క్ వేస్ట్ జనరేటర్స్, అది హాస్పిటల్స్ కావచ్చు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అంటే ప్రతిరోజు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఎక్కువ చెత్త జనరేట్ అవుతుంది. అపార్ట్మెంట్స్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్ నుంచి ఎక్కువగా వచ్చిన చెత్తని కంపోస్ట్ ఖచ్చితంగా తడి చెత్త పొడి చెత్తగా వాళ్ళు డివైడ్ చేయాలి. వాళ్ళు కంపోస్టింగ్ చేసుకోవడానికి మేము వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. లేనప్పుడు మున్సిపాలిటీకి మనకు బయోడైజెస్టర్ ఉంది కాబట్టి అక్కడికి అందించేటట్టుగా మనం ప్లాన్ చేసుకున్నాం. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ప్రతి వారం శనివారం ఒక్కొక్క థీమ్ తీసుకున్నాము. ఈ వారం థీమ్ చూస్తే బల్క్ వేస్ట్ జనరేటర్స్ కి అవేర్నెస్ కల్పించడం. అందుకనే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్రాంతాన్ని మేము సెలెక్ట్ చేసుకొని ప్రతి షాప్ కి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ నే వాడాలి అని చెప్పి, అలాగే కవర్స్ ని కూడా వాటినే ఎక్కువగా మనకి మొక్కజొన్నతో మన ప్రాంతంలో తయారవుతాయి కాబట్టి వాటిని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి అందరికీ కూడా అడ్వైజరీ నోట్ ఇచ్చాం మనం. మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం, తడి చెత్త పొడి చెత్తగా డివైడ్ చేయడం, ప్రాపర్ గా మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం, స్వచ్ఛ నంద్యాలకి వాళ్ళు సహకరించడం, నంద్యాల పట్టణం విజిబుల్ క్లెన్లీనెస్ ఎవరన్నా చూడగానే చాలా ఆహ్లాదకరంగా కనిపించేటట్టు తీర్చిదిద్దాలి అంటే ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఉంది అని తెలియజేసే ప్రయత్నమే ఈ రోజు. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా తీసుకువెళ్తున్న మున్సిపల్ కమిషనర్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.